రానున్నది చలికాలం అండ్ వర్షాకాలం. సో ఇవాళ మనం ఏం చూపిస్తున్నామంటే బేబీ వ్రాపింగ్. నేను మీ డాక్టర్ శిల్ప సింధూర కడియాల. సో చాలా మంది పిల్లలు యూజువల్గా కోల్డ్ అండ్ కాఫ్కి ప్రోన్ అవుతారు. దానివల్ల మనం బేబీని చాలా జాగ్రత్తగా వామ్త్గా మన దగ్గర ఉన్న మంచి మెత్తటి కాటన్ లాంటి షీట్లో వ్రాప్ చేస్తే బేబీకి ఎటువంటి లైక్ కాఫ్ కోల్డ్ రాకుండాని, ప్లస్ చుట్టుపక్కల ఉన్న ఫ్లైస్ కానీ చీమలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా కుట్టకుండా. సో ఇప్పుడు ఈ వ్రాపింగ్ ఎలా చేస్తామో ఒకసారి చూపిద్దాం. ముందుగా మీ దగ్గర ఉన్న కాటన్ అంటే లైక్ సింథటిక్ మెటీరియల్ కాకుండా కాటన్ లైక్ ఓల్డ్ శారీస్ కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర ఉన్న కాటన్ శారీస్ని సో మొత్తం ఇలా పరిచి ఇట్లా పైన ఉన్న ఫోల్డ్ని ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాలి. సో దిస్ విల్ బి ద హెడ్ కవరింగ్ అవుతుంది. సో ఈ ఫోల్డ్ చేసిన దాన్ని మనమే హెడ్కి కరెక్ట్గా ఈ ఫోర్ హెడ్ పై వరకు తీసుకురావాలి, మళ్ళీ కింద వరకు తీసుకురాకుండా చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం బేబీ హ్యాండ్స్ని లెగ్స్ని జాగ్రత్తగా అంటే ఎక్కువ ప్రెషర్ లేకుండా హోల్డ్ చేయాలి. ఇక్కడ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా జస్ట్ అంటే ప్రెషర్ లేకుండా జస్ట్ చీక్స్ బోన్ దగ్గర జస్ట్ పెట్టాలి. చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా, చిందే క్షణంలో నువ్వు కింద పడిన ఉంటావు నా మీదనా నీ చెత్తేర. సో దిస్ ఈస్ ద ప్రాపర్ బేబీ ఫోల్డింగ్. సో అంటే మనకు ఒక ఎగ్లో కూర్చున్న బేబీలా ఉంటుంది. సో జాగ్రత్తగా బేబీని ఇలా ఫోల్డ్ చేస్తే నైట్ టైమ్స్ కూడా బేబీకి అంటే మనం ఒకవేళ పడుకునేటప్పుడు ఏమైనా ఫ్లైస్ కానీ దోమలు కానీ ఇట్లాంటి ఏవి కూడా మనకు కుట్టకుండా బేబీకి కూడా వార్మ్త్ వచ్చి చక్కగా లైక్ ప్లెజెంట్ స్లీప్ ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ షేర్ అవర్ గ్రూప్.